హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి మనకైతే పిల్లలైతే వచ్చాయన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, సో పిల్లలు వచ్చే ముందు, సో వచ్చిన తర్వాత ఏ విధంగా, సో కొన్ని జాగ్రత్తలు అయితే చెప్తాను. సో ఇది డే 1 అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నాకు పిల్లలు వచ్చే ముందు మొత్తం అంతా వాటర్ అంతా డైరెక్ట్ పెట్టేసుకున్నాను. డే 1 వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే మనం ఓన్ బ్యాచ్ చేసి ఇది 3వ బ్యాచ్ అనమాట. సో ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట. సో మాకైతే బండి అయితే వచ్చింది. బండి రాగానే స్టార్టింగ్ మనం డైరెక్ట్గా దించుకున్నాం. సో దించుకున్న వెంటనే ఏంటంటే ఇక్కడ మన ట్రేలతో ఈ విధంగా తెచ్చుకున్న వెంటనే సో పిల్లలు అయితే ముందు వంపేయకూడదు అనమాట. ఒక సైడ్న మనం ఎన్ని ట్రేలు వస్తే మనకి ఎన్ని వస్తాయి అనేది వాళ్ళు ముందే చెప్తారు. సో ఆ ట్రేల్లో మనకి ఇన్ని పిల్లలు ఉంటాయని చెప్తారు. అవన్నీ కూడా మనం క్లారిటీగా లెక్క పెట్టుకొని, మీరు వీలైతే ఎవరైనా తెచ్చి మనుషులు పెట్టుకొని లెక్కెట్టుకొని మనమైతే బూడింగ్ రేగులు వంపుకోవాలన్నమాట. సో దాంతోపాటు ఇక్కడ ఏంటంటే, సో నాది ఓన్ బ్యాచ్ కాబట్టి నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, సో మ్యాక్సిమం ఎక్కువ మంది కంపెనీకి ఉండే వాళ్ళకి చెప్తున్నాను ఏంటంటే, సో పిల్లలు వచ్చినప్పుడు లెక్క పెట్టుకుంటే మీకే మంచిది అనమాట. ఒకవేళ లేదు షార్టేజ్ వచ్చి అనుకోండి, అప్పుడే మీకు ఇమీడియట్గా పిల్లలు ఇస్తారు. అదే షార్టేజ్ అప్పుడు లెక్క పెట్టుకోకుండా మీరు ఏం చేసి ఇచ్చారనుకోండి, లాస్ట్లో షార్టేజ్ వస్తే మీరే బాధపడతారు అనమాట. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఆ పిల్లలు వచ్చే ముందు కంపల్సరీ ఈ పని అయితే చేసుకోవాలన్నమాట. సో దాని తర్వాత ఏంటంటే, ఇక్కడ మనము వచ్చే ముందు ఏంటంటే టోటల్గా ఎవ్రీథింగ్ మనం అన్నీ పెట్టుకున్నాం కదా. ఎన్ని పెట్టుకున్న తర్వాత ఈట్ కూడా మనము దానికి సరిపోయిన ఈట్ అయితే ముందే ఇచ్చుకోవాలన్నమాట. సో అలా ఇచ్చుకుంటే అప్పుడు ఏంటంటే కరెక్ట్గా వచ్చిన టైంకి ఈట్లో ఉంటుంది. అలా దగ్గరనే పిల్లలు అయితే కంఫర్ట్ ఫీల్ అయ్యి నీట్గా మేతో సో వాటర్ అయితే అవి అయితే తీసుకుంటాయి అనమాట. సో అలా అయితే చేసుకోండి. ఇక్కడ మనమైతే లెక్క పెట్టిన వెంటనే ఇమీడియట్గా మనమైతే వంపించుకుంటాం అనమాట. ఈ విధంగా సో వంపించుకుంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చూసుకోండి, మనం ప్రతిదీ కూడా వాటర్ అన్ని పెట్టిన తర్వాత ఇదిగోండి ఈటు అంతా పెట్టిన తర్వాత ఈ విధంగా సో ఎంత కంఫర్ట్గా ఉంటాయండి, ఇలాగ ఉండాలన్నమాట పిల్లలు. సో ఎంత కంఫర్ట్గా తినే విధంగా తిని నీళ్ళు తాగే విధంగా ఉంటే మనకైతే గ్రోత్ అయితే బాగుంటుంది అనమాట. సో ఇది అప్పుడు మన పిల్లల రేటు గురించి మాట్లాడుతాం అనమాట. సో ఇక్కడ వచ్చి మన పిల్లల రేట్ వచ్చేసరికి 40 రూపాయలు అనమాట. సో మనకి ఎన్ని పిల్లలు వచ్చాయి, సో దాంతోపాటు మీకు చలన కూడా చూపిస్తాను అనమాట. డెలివరీ చలన ఏ కంపెనీ దించామనేది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి కేజీఎల్ ఇది వచ్చి మనం ఇదైతే దింపుకున్నాం. సో ఇక్కడ వచ్చేసరికి 3570 పిల్లలు అయితే దించామన్నమాట. యాక్చువల్లీ మనకైతే 3300 అనుకున్నాను ఫస్ట్ నేను. మళ్ళీ తిరిగి కొన్ని పిల్లలు ఎక్స్ట్రా ఉన్నాయంటే సరే అనేసి నేను దింపించాను అనమాట. సో ఇది చాలామంది ఏ కంపెనీ ఏం దించామనేసి అడిగారు కదా. సో అందరికీ క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. సో మనం దించేది ఇప్పుడు వచ్చి ఈ ఓన్ బ్యాచ్ వచ్చేసరికి 3వ బ్యాచ్ అనమాట. నేను ఇప్పుడు దాకా చేసిన బ్యాచ్లో. సో ఈ బ్యాచ్ కూడా విజయవంతంగా రావాలని కోరుకుంటున్నాను. నేనైతే ఎప్పుడు అలాగే కోరుకుంటాను నా బ్యాచ్ కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇలాంటి పౌల్ట్రీ ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ పెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్